వెల్కమ్ టు ఫైడే మీడియా. చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా దేశ ప్రధాని అయ్యే అవకాశం వచ్చి ఉండేది. ఒకసారి ఎన్నికల ముందు యొక్క పరిణామాలు గుర్తు చేసుకుంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నట్లు, బీజేపీ పెద్దలు కానీ బీజేపీ అధిష్టానం కానీ దానికి నిరాకరిస్తున్నట్లు అప్పట్లో మనకు వార్తలు ప్రతిరోజు వచ్చాయి. కానీ కొంతకాలం జరిగిన తర్వాత బీజేపీ పొత్తుకు ఒప్పుకున్నట్లు, పవన్ కళ్యాణ్ గారు బాగా ప్రయత్నం చేసినట్లు, విపరీతంగా ప్రయత్నం చేస్తే పవన్ కళ్యాణ్ గారి వలన తెలుగుదేశంతో పొత్తుకి బీజేపీ ఒప్పుకున్నట్లు కొన్ని వార్తా కథనాలు అప్పట్లో వచ్చినాయి. తర్వాత పొత్తులో చేరుతున్నట్లుగా ఎన్డీఏ కూటమిలో జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి చేరుతున్నట్టు దానికి ఒప్పందం జరిగినట్లుగా మనం ఫైనల్గా రిజల్ట్ అయితే చూడడం జరిగింది. అప్పుడు తర్వాత కలిసి ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంలో, ఈ పొత్తు ఏర్పడిన సందర్భంలో ఒక మీడియా మిత్రుడిని, అంటే నాకు బాగా క్లోజ్గా ఉండే ఒక మీడియా మిత్రుడికి నాకు మధ్య ఒక డిస్కషన్ జరిగింది. ఆ పొత్తు ఏర్పడిన రోజు ఆ సందర్భంగా నేను ఆ మీడియా మిత్రుడిని నేను అడగడం జరిగింది, నా స్నేహితుడిని. అసలు వీళ్ళు ఇప్పుడు బీజేపీ పొత్తుకు, తెలుగుదేశంతో పొత్తుకి ఇంట్రెస్ట్ లేదు కదా, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో కొంచెం దగ్గరగా ఉన్నట్లుగా, జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ ఉన్నట్టుగా మనం అప్పుడు వార్తలను బట్టి మనకు అర్థమవుతుంది కదా, మరి అలాంటప్పుడు వీళ్ళు తెలుగుదేశంతో పొత్తు ఎందుకు ఒప్పుకున్నట్లు అని నేను ఒక క్వశ్చన్ ఆయన ముందు అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, వీళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడే అధికారం చేపట్టబోతున్నారు, అంటే చంద్రబాబు నాయుడికే ఎక్కువ సీట్లు రాబోతున్నాయని చెప్పి వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా వాళ్ళు నిర్ణయం మార్చుకుని ఉంటారు, నిర్ణయం మార్చుకుని తెలుగుదేశంతో పొత్తుకు ఒప్పుకున్నట్లున్నారు అని చెప్పి ఆయన నాకు సమాధానం ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలోనే నేను ఆయనకు కూడా ఒక సమాధానం ఇచ్చాను. అంటే నా విశ్లేషణ, నా అంచనా ప్రకారం వీళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది తెలుగుదేశం పార్టీకి సంబంధించింది, లేదా ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కాదు, వీళ్ళకి దేశవ్యాప్తంగా ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సారాంశం ఏంటంటే, దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమికి విజయావకాశాలు తగ్గుముఖం పడుతున్నాయి, ఇప్పుడు ఏర్పడుతున్న పరిస్థితుల వల్ల ఇండియా కూటమి వైపు ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉంది, కాబట్టి మనం బార్డర్లోకి వచ్చి, అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి దగ్గరగా వచ్చి ఆగిపోయే పరిస్థితులు ఉన్నాయని చెప్పి వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా వాళ్ళు తెలుసుకుని వాళ్ళు గేమ్ స్టార్ట్ చేశారు. ఆ గేమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆ గేమ్ సారాంశం ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారితో పొత్తు పెట్టుకోవడానికి వాళ్ళు సిద్ధాంతపరంగా వాళ్ళ పార్టీకి వీళ్ళ పార్టీకి కొన్ని విభేదాలు ఉన్నాయి. అదే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి అయితే వీళ్ళ సిద్ధాంతపరంగా వీళ్ళకి విభేదాలు లేవు. గతంలో కూడా పొత్తు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి, మధ్యలో విడిపోయారు, మళ్ళీ కలిసి పొత్తు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారితో పొత్తు పెట్టుకోరు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారితో పొత్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి మోడీ గారికే సపోర్ట్ చేస్తాడు, ఆయన ఎన్ని సీట్లు గెలిచినా కూడా. అదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో కనుక పొత్తు పెట్టుకోకుండా చంద్రబాబు నాయుడు గారిని కనుక ఫ్రీగా ఎన్నికలకు కనుక వెళ్ళనిస్తే అప్పుడు ఖచ్చితంగా ఈయన ఇండియా కూటమి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. అంటే ఇండియా కూటమిలో చేరకపోయినా ఎన్నికలైన తర్వాత ఆయన గెలిచే సీట్లతో ఇండియా కూటమి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిని పొత్తులోకి తీసుకుంటే పొత్తులో ఉంటారు కాబట్టి ఆయన బయటకు వెళ్ళే అవకాశం ఉండదు. ఒకవేళ పొత్తులోకి తీసుకున్న సందర్భంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవకపోయినా, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ సీట్లు గెలిచినా కూడా ఎట్లాగో ఆయన మోడీ గారికే సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ కూటమికి 21 సీట్లు వచ్చాయి. ఆ 21 సీట్లు కూడా ఖచ్చితంగా జనసేన, తెలుగుదేశం పార్టీకి వచ్చాయి. ఈ సీట్లతో వీళ్ళు కనుక ఎన్డీఏ కూటమిలో కనుక చేరకుండా ఉన్నట్లయితే ఇండియా కూటమి నుంచి వీళ్ళకి పిలుపు వచ్చేది. ఏం పిలుపు వచ్చేది? మీకు ప్రధానమంత్రి పదవి ఆఫర్ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఆ ఇండియా కూటమికి కన్వీనర్ చేసి ముందు ఆయన నుంచోబెట్టి ఖచ్చితంగా వాళ్ళు ప్రభుత్వ ఏర్పాటుకి ప్రయత్నం చేసేవాళ్ళు. ఇక బీజేపీకి జరిగే నష్టం ఏంటంటే, ఒకవేళ కనుక వాళ్ళు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పొత్తు లేకపోయినా కూడా ఆ 4 సీట్లే గెలిచేవాడు. అంటే ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి చెప్తున్నా మీకు. ఒకవేళ పొత్తులో కనుక వెళ్లకుండా ఉంటే, అధికార వర్గాల నుంచి కనుక సపోర్ట్ రాకుండా ఉండుంటే ఎన్నికలు ఫెయిర్గా జరిగేవి కాదు, ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి అని అనుకుంటున్నారు. జనరల్గా ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి, వాళ్ళు హింసను ప్రేరేపించేవారు, ఖచ్చితంగా హింసాత్మకంగా జరిగే ఎన్నికలు. కాకపోతే ఇప్పుడు వచ్చిన మెజారిటీలు, ఈ ఓట్ల శాతం చూసుకుని ఉంటే కొంత రాయలసీమ ప్రాంతంలో ఇంకో 4-5 అసెంబ్లీ సీట్లు ఎక్స్ట్రా గెలవగలిగేవారు ఆ హింస ద్వారా. వాళ్ళు ఎంత హింస చేసినా ఏం చేసినా కూడా ఖచ్చితంగా జనసేన, టీడీపీ కలిసి కనుక ఎన్నికలకు వెళ్ళుంటే, అంటే ఎన్డీఏలో వాళ్ళు కనుక వీళ్ళని చేర్చుకోకపోయి ఉంటే వీళ్ళిద్దరు కలిసే వెళ్ళేవాళ్ళు. అప్పుడు ఖచ్చితంగా వీళ్ళు మెజారిటీ స్థానాలే గెలిచేవాళ్ళు. ఇప్పుడున్న 21 ఎంపీ సీట్లు ఖచ్చితంగా వీళ్ళే గెలిచేవాళ్ళు. ఇంకా పొత్తు లేకుండా వీళ్ళుంటే ఇంకొక సీటు అదనంగా వీళ్ళకి యాడ్ అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. పరిణామాలన్నీ ఇట్లా ఇండియా కూటమి వైపు వీళ్ళు చూసే అవకాశం ఉండేది.
వాళ్ళు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ప్రధానమంత్రి స్థానాన్ని ఆఫర్ చేసేవారు. అది ఎలాగో చెప్తాను రండి. ఇప్పుడు కలకత్తాలో మమతా బెనర్జీ గారు ఉన్నారు. అంటే వాళ్ళు టీడీపీ కన్నా ఎక్కువ సీట్లు ఉన్నాయి వాళ్ళకి. ఒకళ్ళు 21 సీట్లు వచ్చినాయి అనుకుందామండి. వాళ్ళకి ఆ మమతా బెనర్జీ గారికి ఎక్కువ సీట్లే ఉంటాయి కదా. మరి యూపీలో అఖిలేష్ యాదవ్ గారికి ఇంకెక్కువ సీట్లే ఉన్నాయి. మరి ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ వాళ్ళు అవ్వాలి కదని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇండియా కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ సీట్లకు ఉన్న విలువ కన్నా వీళ్ళు బయట ఉన్నారు కాబట్టి వీళ్ళ సీట్లకు విలువ ఎక్కువ ఉండేది. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులు అందరితో కూడా చంద్రబాబు నాయుడు గారికి సత్సంబంధాలు ఉన్నాయి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి అభ్యర్థిత్వాన్ని అందరూ ఆమోదించేవారు. ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నేతలు అందరూ కూడా ఆమోదించడం జరిగేది. ఈ సందర్భంలో ఏం జరిగేదంటే ఖచ్చితంగా ప్రధానమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారిని ముందు పెట్టి ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పరచడానికి అవకాశం ఉండేది. కానీ దీన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా దేశవ్యాప్తంగా మనకు వ్యతిరేక పవనాలు ఉన్నాయని గ్రహించిన బీజేపీ అధిష్టానం మోడీ గారు, అమిత్ షా గారు ఏం చేశారంటే తెలివిగా ఒక గేమ్ ప్లాన్ చేశారు. చంద్రబాబు నాయుడు గారిని ఫ్రీగా వదిలితే మనకు నష్టం. ఒకవేళ ఈయన పొత్తులో ఉన్నప్పటికీ కూడా ఈయన ఓడిపోయాడు అనుకోండి, ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీకి సీట్లు ఎక్కువ వస్తాయి. ఆయన అట్లాగూ మనకే అనుకూలం. ఒకవేళ కనుక మనం వీళ్ళతో పొత్తు పెట్టుకోకపోతే ఖచ్చితంగా వీళ్ళు ఇండియా కూటమి వైపు వెళ్ళిపోతారు ఎన్నికల తర్వాత అనేది వాళ్ళు ముందే గ్రహించి వీళ్ళని కంట్రోల్ చేయడం కోసం ఆడిన గేమ్ అనమాట ఇది. అప్పటికప్పుడు ఎన్నికలకు దగ్గరికి వచ్చేసే ముందు దాకా మేము పొత్తు ఇంట్రెస్ట్ లేదని చెప్పి ఒక సంకేతాలను ఇస్తూ సడన్గా నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం అంటే ఇదే. ఖచ్చితంగా వీళ్ళు కనుక ఎన్డీఏ పొత్తులో కనుక పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని కనుక వాళ్ళు తీసుకోకపోయి ఉంటే ఈరోజు ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేది. ఆ కూటమిలో ప్రధానమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ఉండేవారు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. అంటే ఈయన దాన్ని స్వీకరిస్తాడా, ఇష్టపడతాడా లేదా అనే తర్వాత విషయం. ఖచ్చితంగా ఈయనకి ఆ అవకాశం అయితే వచ్చి తీరేది. ఒకవేళ పొత్తు పెట్టుకోకపోతే హింస ప్రేరేపితం అయ్యేది కదా. ఎలక్షన్ ఫెయిర్గా జరగనప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళే గెలిచే అవకాశం ఉండదు కదా అని డౌట్ రావచ్చు. కానీ అది జరగడానికి అవకాశం లేదు. అది ఎప్పుడు పోటాపోటీగా ఉన్నప్పుడు ఆ పరిస్థితులు ఏర్పడతాయి. కొంత హింస చేయడం వల్ల ఆ తక్కువ ఉన్న ఎడ్జ్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు కొంత నష్టం జరిగేది. అప్పుడు ఏం నష్టం జరిగేది అంటే తెలుగుదేశం క్యాడరు, తర్వాత చిన్న స్థాయి కార్యకర్తలు కొంత లాస్ అయ్యేవాళ్ళు అనమాట. వీళ్ళు చేసే దాడులు, హింస వల్ల ఏంటంటే కొంత ప్రాణ నష్టం కూడా తెలుగుదేశం పార్టీ వైపు నుంచి జరిగేది. ఎందుకంటే అధికారంలో వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి హింస జరిగినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ శాతం నష్టపోయేది ప్రతిపక్ష పార్టీ నష్టపోతుంది. ఎందుకంటే పోలీసులు, క్యాడరు, అధికారులు ఇప్పుడు వీళ్ళు పొత్తులోకి వెళ్ళకపోతే కేంద్ర స్థాయి నుంచి కూడా పెద్ద సపోర్ట్ వచ్చేది కదా అధికారుల నుంచి. అలాంటప్పుడు ఏమవుతుందంటే కొంత నష్టం అంటే పార్టీ తరపున కార్యకర్తలు, కింద స్థాయి నాయకుల్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడేది. కొంత ప్రాణ నష్టం కూడా తెలుగుదేశం పార్టీ నుంచి జరిగేది. మరి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ముందే ఊహించారో, మన క్యాడర్ని మన స్వార్థం చూసుకుని ముందుకెళ్ళిపోకుండా కొంత క్యాడర్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి, ప్రాణ నష్టం జరగకూడదంటే మనం వీళ్ళతో పొత్తు పెట్టుకుంటే కొంత ఎన్నికలు అనేవి సక్రమంగా జరుగుతాయని ఆలోచించే నిర్ణయం తీసుకున్నారు. ఏంటో మనకు తెలియదు. కానీ కొంత చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాల మీద కొంత ఆలోచించి ఇటువైపు ఎన్డీఏ వైపు వెళ్ళటం కూడా ప్రయత్నం చేసినట్టు మనకు అర్థమవుతుంది. అట్లాగే బీజేపీ ఆటలో పావులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాను కదా, అనే తమ్ముళ్ళు పెట్టాను కదా, దానికి అర్థం ఏంటో చెప్తానండి. ఇప్పుడు ఆల్రెడీ ఈ పొత్తు విషయంలో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు రంగంలో ముగ్గులోకి దింపారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలైన తర్వాత ఆయన ఏం ప్రకటించాడు? నన్ను మోసం చేశారు అన్నాడు. ఈయన ఎవరిని ఉద్దేశించి అన్నట్టు ఆ మాటలో? బీజేపీ అధిష్టానాన్ని ఉద్దేశించి అన్నట్లే. ఎందుకంటే మీకు ఈ పొత్తు ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు చివరి వరకు కూడా రఘురామకృష్ణరాజు గారు బీజేపీలో చేరడానికి ప్రయత్నం చేశారు. బీజేపీలో చేరి ఈ ఎన్డీఏ పొత్తు ఏర్పరిచే విధంగా ఆయన ముందుకు వెళుతూ ఆ పొత్తులో బీజేపీ తరఫున పోటీ చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. తీసుకుంటే ఆయన బీజేపీలో చేరకుండా ఆయన్ని అడ్డుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు. అప్పట్లో దీని మీద వీడియోలు చాలామంది విశ్లేషణలు కూడా చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు బీజేపీ అధిష్టానం ఎందుకంటది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీకి అప్పటి వరకు స్నేహ సంబంధాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి ఆ ప్రయత్నంలో అప్పుడు దీనికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నమ్మకం కలిగి ఉంటుంది. అంటే రఘురామరాజు గారికి టికెట్ ఆయన పార్టీలో చేర్చుకోవద్దు అని చెప్పిన మాట అధిష్టానం నేను చెప్పింది అన్నారు కాబట్టి ఆయనకు అవకాశం కల్పించలేదు కాబట్టి వీళ్ళు నాకు సహాయం చేస్తారనే ఉద్దేశంతో ఆయన చివరి క్షణం వరకు ఉన్నాడు. కానీ వాళ్ళు చివరి క్షణంలో ఏం చేశారు? వాళ్ళ గేమ్ ప్లే చేసి మొత్తం ఇప్పుడు వీళ్ళని తీసుకెళ్ళి ఎన్డీఏలో చేర్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గెలిస్తే అట్లాగే మనకే సపోర్ట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఫ్రీగా వదిలారు. ఆయన ఏం చేశారంటే జనాలు ఇక్కడ ఏర్పడిన వ్యతిరేక ప్రభావం వల్ల ఆయన జనాలు పబ్లిక్ ఆయన ఓడించడం జరిగింది. అందుకని ఆయన ఎన్నికలైన తర్వాత ఆయన ప్రెస్ మీట్లో నన్ను మోసం చేశారు అనే పదం వాడాడు. దానికి ప్రధాన కారణం ఇదే. చివరి వరకు కూడా బీజేపీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డికి భరోసా ఇచ్చింది.
ఏమని, మేము పొత్తులోకి వాళ్ళని తీసుకోము కాబట్టి నువ్వు ఒంటరిగానే వెళ్తారు ఎన్నికలకి, మీరు చేయవలసింది మీరు చేసుకోండి, మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి అనే భరోసానే ఇచ్చారు ఆయనకి. ఆయన ఏం భరోసా ఆయన ఎలాంటివి ఉన్నాడంటే, లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినాయి, మున్సిపల్ ఎలక్షన్స్ అని, పంచాయతీ ఎన్నికలని ఇవన్నీ జరిగినాయి కదా, ఆ ఎన్నికల్లో చేసినట్లుగానే ఈ అసెంబ్లీ ఎన్నికలను పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చేసేసి విపరీతమైన హింస చెలరేగలాగా చేసి, ఆ రోజు వస్తే గిస్తే వైసీపీ వాళ్ళకి అనుకూలంగా ఓటేసేవాళ్ళు, పథకాలు తీసుకున్న వాళ్ళు ఓటింగ్కి రావాలి. ఇక మిగతా వాళ్ళందరూ వస్తే ఇక మరీ హార్డ్ కోర్ ఫ్యాన్స్, అపోజిషన్ పార్టీకి సంబంధించిన అపోజిషన్ పార్టీకి సంబంధించిన టీడీపీ ఫ్యాన్స్ కానీ జనసేన ఫ్యాన్స్ కానీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ వచ్చినా కూడా న్యూట్రల్గా ఉండేవాళ్ళు అప్పుడు ఏదైనా హింస జరిగితే ఓటు వేయడానికి రారు. ఆయన టార్గెట్ ఏంటంటే ఆ హింస ప్రేరేపించి వాళ్ళని ఓటు వేయకుండా రాకుండా చేద్దాం, బీజేపీ సపోర్ట్ మనకు ఉంది అనే ఉద్దేశంలో ఆయన చివరి క్షణాల వరకు ఉన్నాడు. బీజేపీ వాళ్ళు ఏంటంటే చివరి క్షణంలో ఆయనకి హ్యాండ్ ఇచ్చి వీళ్ళని పొత్తులో చేర్చుకున్నారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి అది కరెక్టే, ఎందుకంటే అయితే జగన్ గెలిచినా మనకే సపోర్టు, వీళ్ళు వచ్చి ఆల్రెడీ కూటమిలో చేరారు కాబట్టి ఇక్కడ నుంచి మనకు ఒక 20 సీట్లు మనకు ఇబ్బంది లేదు అనే దాన్ని వాళ్ళ ప్రభుత్వం ఏర్పడటం కోసం వాళ్ళు తీసుకున్న నిర్ణయం అది. కాబట్టి మరి ఈ పరిణామాలన్నీ మీరు ఒకసారి అంచనా వేసుకుంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చేది. మరి కొన్ని నిర్ణయాలు మనకు అప్పుడు ఏమవుద్దంటే, ఇప్పటికి ఈ నిర్ణయం కరెక్టే అని అనిపిస్తుంది. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం కరెక్టే అని వాళ్ళకి అనిపించవచ్చు, బయట నుంచి వస్తున్న మనకే అనిపించవచ్చు. కానీ ఇది కరెక్టా కాదా అనేది ఒకసారి అనాలిసిస్ చేసుకుంటే, ఇంకా ఇప్పుడు చంద్రబాబు గారు ప్రధానమంత్రి హోదాలోకి వెళ్ళాడు అనుకోండి, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి కొంత సీఎం చేసే అవకాశం కూడా కొంత సమయం వచ్చి ఉండేది. అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి? లేదు, ఇప్పుడు ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళారు, చంద్రబాబు గారు సీఎం అయ్యారు, ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు, ఇప్పటి పరిస్థితులు ఎలా నడుస్తాయి, రాబోయే రోజుల్లో ఏం జరుగుద్ది, అసలు అప్పుడు తీసుకున్న ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళడం అనే నిర్ణయం ఇప్పుడు కరెక్ట్ అనిపించవచ్చు, కానీ రాబోయే రోజుల్లో ఇది కరెక్టా కాదా, ఈ నిర్ణయం ఫలితాలు ఎట్లా ఉంటాయి అనేది మనకి కాలం సమాధానం చెప్పుద్ది. అంటే మనకు జరగబోయే డెవలప్మెంటు, కేంద్రం నుంచి మనకు వచ్చే సహకారం, ఇవన్నిటిని బట్టి అప్పుడు మనకు అర్థమవుతుంది. అంటే వీళ్ళు ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళటం సరైన నిర్ణయమేనా అనేది అప్పుడు మనకు అర్థమవుతుంది. అప్పటి వరకు మనం వేచి ఉండాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 5D మీడియా.